ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టిన బీజేపీ వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఉద్యమాన్ని చేపట్టిన కమలం పార్టీ ఇప్పుడు 22A పైన కూడా పోటీ చేయాలని నిర్ణయించింది. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తోంది. ఆ పార్టీ మహిళా యువ విభాగాలు విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాయి. విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇష్యూ పైన ఈ నెల 24, 25న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 2 రోజుల దీక్ష చేపట్టనున్నారు. అందుకోసం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మరో ఇష్యూ 22A కింద ప్రైవేట్ భూములను ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడంపై బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు ఈ విషయంపై మాట్లాడారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం మహేశ్వర్ రెడ్డి పొంగులేటికి సవాల్ చేసి అసెంబ్లీ మీడియా పాయింట్లో కూర్చుని నిరసన తెలిపారు. జిల్లాలోని 22A నిషేధిత భూముల పూర్తి జాబితాను బహిర్గతం చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని మార్పులు, చేర్పులు, తొలగింపులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరింది. తప్పుగా 22Aలో చేర్చిన భూములను గుర్తించి యజమానులకు న్యాయం చేయాలని సూచించింది. అవినీతి, కుట్ర, అక్రమ ఆర్థిక లబ్ధికి సంబంధించిన ఆధారాలు లభిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.